కంఫర్ట్ గురించి చెక్ చేద్దాం. జబర్దస్త్ బ్రేకింగ్ సిస్టమ్ ఇందులో మీకు సస్పెన్షన్ కూడా చెప్పొద్దు దోస్త్. హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం మాట్లాడినట్లయితే టాప్ స్పీడ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మన ముందర ఆల్ న్యూ టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఎడిషన్ ఉన్నది. సో ఇందులో కంఫర్ట్, బ్రేక్స్, సస్పెన్షన్, టాప్ స్పీడ్, హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్, మైలేజ్ ఇవన్నీ విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ నౌ. సో ఫ్రెండ్స్, ఏ కార్ నడిపినా సరే మీరు సీట్ బెల్ట్ పెట్టుడు మాత్రం అస్సలు మర్చిపోకూరి. బైక్ నడిపిస్తే హెల్మెట్, కార్ నడిపిస్తే సీట్ బెల్ట్. ఎస్, పుష్ స్టార్ట్ బటన్ కూడా మనకు అందుబాటులో ఉన్నది కాబట్టి మనం పుష్ స్టార్ట్ బటన్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కంఫర్ట్ విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, వావ్ వావ్, ఎగ్జాస్ట్ సౌండ్ జబర్దస్త్ వినిపిస్తున్నది. అసలు రేస్ ఎడిషన్ అంటే రేస్ ఎడిషన్. ఎస్ ఫ్రెండ్స్, దీంట్లో పవర్ని ఇంక్రీజ్ చేసిరనమాట. అందుకనే అండ్ పవర్ని ఇంక్రీజ్ చేసుడే కాదు, దాని ఎగ్జాస్ట్ సౌండ్ని కూడా మార్చి పడేసిరనమాట. మస్తున్నది, యూత్ఫుల్ కార్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎవరైతే యాక్సిలరేషన్ని కోరుకుంటారో, ఎవరైతే పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ని కోరుకుంటారో వాళ్ళకి రేస్ ఎడిషన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక ముందుగా మనము కంఫర్ట్ గురించి చెక్ చేద్దాం. కంఫర్ట్ అయితే నిజంగా జబర్దస్త్ ఉన్నది దోస్త్. ఎందుకంటే ఈ చూడండి, మీరు ఎంత ఓపెన్గా పోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ ఫ్రంట్ సైడ్ ఏ పిల్లర్ మనకేం పెద్దగా డిస్టర్బెన్స్ అయితే కనిపిస్తలేదు. ఇక్కడ మొత్తం ఓపెన్ ఉంది. అండ్ అలాగే సన్ రూఫ్ కూడా ఉంది కాబట్టి మీరు సన్ రూఫ్ని కూడా ఓపెన్ చేసుకొని సో ఎక్సైట్మెంట్గా ఇందులో మీరు జర్నీ ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే సీటింగ్ సిస్టమ్ అయితే చెప్పనే వద్దు, లెదర్ సీటింగ్ సిస్టమ్ని ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ రేస్ ఎడిషన్లో మీకు వెంటిలేటెడ్ సీట్స్ని కూడా ఇచ్చారనమాట, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ దోస్త్. ఇక టాప్ ఎండ్ మోడల్ అంటే మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి కాబట్టి ఇక కంఫర్ట్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇంకోటి కంఫర్ట్ విషయంలో నాకు ముఖ్యంగా నచ్చే విషయం ఏంటంటే ఇగో ఆర్మ్ రెస్ట్ అనమాట. ఇక్కడ చూడు, మీరు ఆర్మ్ రెస్ట్ కూడా ఇచ్చారు కాబట్టి, బట్ పెద్దగా లేదు, చిన్నగా ఉంది, బట్ ఇచ్చిర్రు, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట, విచ్ ఇస్ గుడ్ అని చెప్పుకోవచ్చు. ఆర్మ్ రెస్ట్ ఇచ్చిర్రు. అండ్ ఇక్కడ కూడా మనకు ఇది ఈ సైడ్ ఏదైతే ఉన్నదో మంచిగా అంటే పెద్ద సైజులో ఇచ్చారనమాట. ఇక్కడ కూడా ఆర్మ్ రెస్ట్ లాగానే ఉంది. ఇది కూడా మీకు చేయికి ఎలాంటి పెయిన్ కాకుండా ఉండడం కోసం ఇక్కడ కుషనింగ్తో రూపొందించారు దీన్ని, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా బాగున్నది. అండ్ స్టీరింగ్ కంఫర్ట్ అయితే మీరు చెప్పొద్దు. 3 స్పోక్ స్టీరింగ్ వీల్, లెదర్ ర్యాపర్ స్టీరింగ్ వీల్ చాలా కంఫర్ట్గా రూపొందించారు. అండ్ స్టీరింగ్ వీల్ని టిల్ట్ చేసుకోవచ్చు, టెలిస్కోపిక్ లేదనమాట, అంటే కిందికి మీదకి చేసుకోవచ్చు, ముంగల్కి వెనక అనుకోలేము. అండ్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది కాబట్టి మీ హైట్కి తగ్గట్టుగా కంఫర్ట్ని సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఎన్ని కంఫర్ట్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. కంఫర్ట్ విషయంలో నో ఇష్యూస్ అనమాట దోస్త్. సూపర్ డూపర్ కంఫర్ట్తో మీరు ఇందులో మీ జర్నీని ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక బ్రేక్స్ విషయానికి వచ్చినట్లయితే జబర్దస్త్ బ్రేకింగ్ సిస్టమ్ ఇందులో మీకు దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏబిఎస్ విత్ ఈబిడి ఉంది. అండ్ ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్, రియర్లో డ్రమ్ బ్రేక్స్ని ఇచ్చారు. సో ఇన్స్టెంట్ బ్రేకింగ్ ఉంది. అండ్ నేను బ్రేక్ అప్లై చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నిజంగా అసలు బట్టరీ అనమాట. అంటే కొన్ని కార్లల్లో బ్రేక్ అప్లై చేసేటప్పుడు కొంచెం ఇట్లా పెయిన్ అయినట్టు అనిపిస్తుంది అనమాట కాల్కి. అలాంటిది ఏం లేదనమాట. ఎంత బటరీగా బ్రేక్ పడుతుందంటే అంత ఇన్స్టెంట్గా కూడా ఆగుతుంది అనమాట. ఇట్లా నొక్కంగానే బ్రేక్ నొక్కినామా లేదా అనే లోపలనే కారు ఆగిపోతుంది అనమాట. అంత సూపర్ ఉందన్నమాట ఇందులో బ్రేకింగ్ సిస్టమ్ అయితే జబర్దస్త్ ఉన్నది. నో ఇష్యూస్, బ్రేక్స్ అయితే నో ఇష్యూస్. అండ్ అలాగే సస్పెన్షన్ కూడా చెప్పొద్దు దోస్త్. జబర్దస్త్ సస్పెన్షన్తో కంపెనీ దీన్ని రూపొందించింది. అండ్ సేఫ్టీ విషయంలో కూడా టాటా ఆల్ట్రోజ్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి 5 స్టార్ గ్లోబల్ ఎన్కాప్ రేటింగ్స్ని సంపాదించింది, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆ సేఫ్టీని మరింత ఇంక్రీజ్ చేయడం కోసం 6 ఎయిర్ బ్యాగ్స్తో కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆటోమొబైల్ మార్కెట్లో కాంపిటీషన్ బాగా అయిపోయింది. హ్యుండై అన్ని కార్లకి 6 ఎయిర్ బ్యాగ్స్ని స్టాండర్డ్గా చేసేసింది. అండ్ అలాగే మొన్న రిలీజ్ అయినటువంటి మారుతిలో కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ని ఇచ్చారంటే చూడండి కాంపిటీషన్ ఎట్లా అయిపోయిందో. సో ఇక టాటా కార్లు అనగానే మనకు సేఫ్టీ కార్లన్నీ తెలుసు కదా. గ్లోబల్ ఎన్కాప్ రేటింగ్స్ని 4 స్టార్ 5 స్టార్ రేటింగ్స్ అన్ని కార్లు ఆల్మోస్ట్ 5 స్టార్ రేటింగ్స్ని సంపాదించినాయి. అండ్ దీంతో పాటుగా మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ని కూడా ఆల్ట్రోజ్లో ఇస్తున్నారు రేసర్ ఎడిషన్లో, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అలాగే మీ కంఫర్ట్ని మరింత పెంచడం కోసం సన్ రూఫ్ని కూడా ఇచ్చారు కాబట్టి వెరీ కంఫర్టబుల్గా మీరు ఇందులో జర్నీని ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక మైలేజ్ గురించి మనం మాట్లాడినట్లయితే మైలేజ్ కొంచెం తగ్గే అవకాశం ఉందన్నమాట. ఇంతకుముందు టాటా ఆల్ట్రోజ్లో మనకు 16 to 18 కిలోమీటర్స్ మైలేజ్ దొరుకుతుండే టాటా ఆల్ట్రోజ్లో. ఇది 1.2 లీటర్
టర్బో ఇంజన్ కాబట్టి టర్బో ప్లస్ అనమాట ఇది. అండ్ 120 PS హార్స్ పవర్ని 5500 RPM దగ్గర ప్రొడ్యూస్ చేసుకుంటే ఇది సూపర్ డూపర్గా దూసుకెళ్తుంది. ఇంతకుముందు పవర్ తక్కువ ఉంటుండే, దీంట్లో పవర్ని విపరీతంగా పెంచేసారు కాబట్టి మీకు కొంచెం అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ కార్ అని చెప్పుకోవచ్చు మనము. ఎవరైతే పర్ఫార్మెన్స్ బేస్డ్ కార్లు కొంటారో వాళ్ళు మైలేజ్ని అడగరనమాట. మళ్ళీ కూడా మన సబ్స్క్రైబర్స్ మైలేజ్ ఎంత ఇస్తున్నావు చెప్పలేదు అంటారు కాబట్టి నేను మైలేజ్ కూడా చెప్తున్నా. మీకు ఇంతకు ముందు దానికంటే కూడా ఒక 2 కిలోమీటర్స్లు తగ్గించుకోండి దోస్త్. ఒక 14 కిలోమీటర్ల వరకు మీకు మైలేజ్ దొరికే అవకాశం అయితే దీంట్లో ఉన్నది. ఇక హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం మాట్లాడినట్లయితే కార్ అయితే ఎంత సపోర్టివ్గా ఉన్నది. స్టీరింగ్ వీల్ అయితే నిజంగా చెప్తున్నా చాలా కంఫర్టబుల్గా, చాలా సపోర్టివ్గా స్టీరింగ్ వీల్ ఉన్నది. ఎలాంటి విరుకులు కూడా వస్తలేవు. ఎంత స్పీడ్లో పోయినా కానీ, మనం 100+ స్పీడ్లో పోయినా కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే నాకు ఇందులో కనిపిస్తలేదు. అండ్ ఏంటంటే చాలా కార్లలో మనము కార్ వెయిట్ తక్కువ ఉంటే కూడా ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో చిన్న కార్లలో మనము హైవేలో జర్నీ చేసేటప్పుడు స్పీడ్గా 100+ పోయినప్పుడు ఆ గాలి వచ్చినప్పుడు, బాగా విండ్ వచ్చినప్పుడు అటు ఇటు మనకు తెలియకుండానే స్టీరింగ్ మన కంట్రోల్ని తప్పే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇందులో అలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే రోడ్ పైన దీని ప్రజెన్స్ అనేది బాగా ఉన్నది. అండ్ 16 ఇంచెస్ వీల్స్ని దీనికి ఇచ్చారు కాబట్టి బిగ్గర్ వీల్స్ ఉన్నాయి. అండ్ వీల్ బేస్ కూడా పెద్దగా ఉన్నది, వైడర్గా ఉన్నది కారు కూడా కాబట్టి రోడ్ మీద పోయేటప్పుడు మంచిగా ఇట్లా గ్రిప్ అనేది మంచిగా దొరుకుతుంది కాబట్టి మీకు ఎక్కువ విండ్ వచ్చినా కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ అలాగే హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ నిజంగా చెప్పాలంటే వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక టాటా ఆల్ట్రోస్ రేస్ ఎడిషన్లో మనము టాప్ స్పీడ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులో పవర్ని ఇంక్రీజ్ చేసారు కాబట్టి ఎంత ఇన్స్టెంట్గా ఇది 0 to 60 రీచ్ అవుతుంది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఎస్ ఫ్రెండ్స్, ఇన్స్టెంట్ పికప్ దోస్. ఇందులో నిజంగా సో పికప్ అంటే ఎంత పికప్ ఉందంటే నిజంగా చెప్పొద్దు. ఇన్స్టెంట్ పికప్ దీంట్లో దొరుకుతుంది. నిజంగా రేసర్ ఎడిషన్ అంటే రేసర్ ఎడిషన్ ఉన్నది. 120 PS హార్స్ పవర్ని 5500 RPM దగ్గర ప్రొడ్యూస్ చేసుకుంటే ఇది సూపర్ డూపర్గా దూసుకెళ్తున్నది. అసలు నాకు తెలుస్తలేదు నేను ఈజీగా 100లో వచ్చేసిన అనే విషయం కూడా నాకు తెలియకుండా అంత స్పీడ్గా ఇన్స్టెంట్ పికప్ ఇందులో దొరుకుతుంది దోస్త్. సో అవకాశం దొరుకుతలేదు కానీ నిజంగా ఇది జబర్దస్త్ దొరుకుతున్నది. ఇక్కడ హైవేలో ట్రాఫిక్ ఎక్కువ ఉన్నది, అందువల్ల నేను 100 కంటే ఎక్కువ స్పీడ్ నడిపించలేకపోయినా. బట్ తెలిసిపోతుంది ఒక కూరని జరంతా నాలుక మీద వేసుకుంటే టేస్ట్ ఎట్లా తెలిసిపోతుంది మనకు. ఒక పర్ఫార్మెన్స్ కార్ని ఒక 50 కిలోమీటర్ల స్పీడ్ లేదా 100 కిలోమీటర్ స్పీడ్లు నడిపియంగానే తెలిసిపోతుంది అది ఎట్లా ఉరుకుతుంది ఏం సంగతి అనేది. నిజంగా నాకు ఇదైతే అర్థమైపోయింది. జబర్దస్త్ దొరుకుతున్నది, ఇన్స్టెంట్ పికప్ దీంట్లో దొరుకుతున్నది దోస్త్. సో ఫ్రెండ్స్, నా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పారు ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్. ఆటోస్మార్ట్ తెలుగు ఛానల్, ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.